వెల్కమ్ టు సౌత్ టెల్ కిచెన్. ఇవాళ మనం మిల్క్ మేడ్తో అలాగే డ్రై ఫ్రూట్స్ పూల్ మఖానా, జీడిపప్పు, బాదాము, క్యాషు, అక్రోడు వీటితో మనం హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మనం మెత్తగా ఫైన్ పేస్ట్ చేస్తాం. డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీ వేసుకున్నాం కదా, దాని యొక్క మెత్తని మిశ్రమం అన్నమాట. అలాగే కాచి చల్లార్చుకున్న ½ లీటర్ మిల్క్. ఇందులో నేను ఆల్రెడీ కాగేటప్పుడు కొంచెం షుగర్ వేసాను. అలాగే నాకు టేస్ట్ సరిపోలేదు, ఇంకొంచెం షుగర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్ని బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఈ మెత్తని పేస్ట్ని మనం వేడివేడి మెత్తని మిశ్రమాన్ని ఒకసారి మనం ఈ వేడివేడి పాలల్లో మిక్స్ చేసుకుందాం. అలాగే మిల్క్ మేడ్ కూడా మీ టేస్ట్ ప్రకారం యాడ్ చేసుకోండి. నేను మళ్ళీ మిక్సీ వేసుకుంటున్నానండి. మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, అందులో పాలు, పంచదార పోసి గ్రైండ్ చేసుకున్నాము. అలాగే నేను ఇక్కడ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోల్డ్స్ తీసుకున్నాను. మనం ఐస్ క్రీమ్ మోల్డ్లోనే వేసుకోవాల్సిన అవసరం లేదండి. కావాలంటే కప్పుల్లో, గ్లాసుల్లో కూడా పోసుకోవచ్చు. అవైలబిలిటీ ప్రకారం ప్రయత్నం చేయండి. ఇదిగోండి, మనం మోల్డ్లో ఐస్ క్రీమ్ పోసుకున్నాము. డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ లిక్విడ్ ఇది. ఒకసారి మనం వీటిని మోల్డ్స్లో పెట్టుకుందాం. ఇంకొక బాక్స్ కూడా మనం ఫిల్ చేసుకుందాం. చూడండి, ఇందులో నేను పైనుంచి కొన్ని పిస్తా అనేది కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి టాపింగ్స్లా వేసుకున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మోల్డ్లో పోసుకున్న ఈ ఐస్ క్రీమ్ బాక్సెస్ని డీప్ ఫ్రిడ్జ్లో రిఫ్రిజిరేట్ చేసుకుందామండి. 8 to 12 అవర్స్ ఉండాలి. ఇదిగోండి, మనం ఐస్ క్రీమ్ చేసుకున్నాం కదా, అవి ఆఫ్టర్ 18 అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్స్గా తయారయ్యాయి. ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఇదిగోండి, చూడండి, మన హోమ్ మేడ్ ఎమ్మీ డ్రై ఇదిగోండి మన హోమ్ మేడ్ ఎమ్మీ డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ రెడీ అయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.